సో మన కేరళ అంటేనే గుర్తుకొచ్చేది బనానా చిప్స్. సో మనం ఇక్కడ వచ్చేసి ఒక బనానా చిప్స్ షాప్ దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం బనానా చిప్స్ ఎంత ఉంటాయి కాస్ట్ అవన్నీ. సో మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి నార్మల్ బనానా చిప్స్, దాని పక్కన వచ్చేసి చామగడ్డ చిప్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కేరళనే మనకి ఇవి దొరుకుతాయి. ఇవి పనసపండు చిప్స్ అంటారు, వీటిని పనసపండుతో తయారు చేస్తారు. ఇంకా బనానా చిప్స్లో రకరకాలు తయారు చేశారు. ఇది వచ్చేసి మనకి ఆలుగడ్డ చిప్స్, ఇవి కూడా బనానా చిప్సే కానీ మసాలా వేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బనానా చిప్స్ మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్తో తయారు చేస్తారు, అందుకే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో బాగా జీడిపప్పులు వేసి హల్వా తయారు చేస్తారు. ఇందులో వచ్చేసి మనకి నువ్వులు వేసారు, ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. సో మీకు ఇంకొక స్పెషాలిటీ షాప్లో వచ్చేసి ఈ యొక్క టూనా ఫిష్ పికిల్, ఇది వచ్చేసి మనకి లక్షద్వీప్ నుంచి వస్తుందంట. సో యూటీ ఆఫ్ లక్షద్వీప్. సో ఇంకా ఇక్కడ మిక్చర్ వచ్చేసి చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కావాలంటే ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క మిక్చరు ఇవన్నీ తక్కువ రేటే దొరుకుతాయి మీకు. సో మనం వచ్చేసి వీళ్ళ షాప్లో తీసుకున్నాం. ఇది A1 చిప్స్. సో మనకి 20 రూపీస్కి చాలానే ఇచ్చారు వీళ్ళు. సో మీకు ఎవరికైనా కావాలంటే ఇది త్రిశూర్ రైల్వే స్టేషన్ రోడ్లు ఉంటుంది. ఈ యొక్క A1 షాప్కి వచ్చేసి ఈ యొక్క చిప్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు.